ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగముకు అర్థమాటలు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 29వ వచనము. ఏలియనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభు నుండి ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే ఏలియనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 27వ వచనంలో న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటి విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్ని నీకును ఉండును. నిర్గమకాండం 24వ అధ్యాయం 17వ వచనం. యెహోవా మహిమ ఆ కొండ శిఖరం మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలు కన్నులకు కనబడెను. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 24వ వచనం. ఏలియనగా నీ దేవుడు యెహోవా దహించు అగ్నియు రోషము గల దేవుడనై ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దహించు అగ్ని వల్ల నీ ముందర దాటి పోవుచున్నాడని నేడు నువ్వు తెలుసుకొనుము. ఆయన వారిని నశింపచేసి నీ ఎదుట వారిని కూలద్రోయును. యెహోవా నీతో చెప్పినట్టు నువ్వు వారిని వెళ్ళగొట్టి వేగముగా వారిని నశింపచేయుదువు. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 3వ వచనం. మన దేవుడు ఏం చేయుచున్నాడు? ఆయన మౌనంగా ఉన్నాడు. ఆయన ముందర అగ్ని మండుచున్నది. ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసురుచున్నది. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. ఇక సింహాసనములను వేయుట చూచితిని. మహావృద్ధుడు కూర్చుండెను. ఆయన వస్త్రము హిమము వలె ధవలముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రె బొచ్చు వలె తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనం అగ్ని జ్వాలల వలె మండుచుండెను. దాని చక్రములు అగ్ని వలె ఉండెను. నిర్గమకాండం 15వ అధ్యాయం 11వ వచనం. యెహోవా వెలుపలలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నువ్వు మహనీయుడువు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడువు, నీ వంటి వాడెవడు? సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనం. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినా అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయనను సేవించుట ఆవశ్యకము. చివరిగా ఒక మాట. కీర్తనల గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించెదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయం దిక్కు చూచి నమస్కరించెదను. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన యొక్క చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవేసైనా మీరు ఇచ్చిన వాక్య దాన్ని బట్టి ప్రాముఖ్యతను చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరే దహించు అగ్ని అయి ఉన్నారు తండ్రి. మాలో ఉన్న ప్రతి దాని పాపం దహించి వేసి మమ్మల్ని పవిత్రంగా పరిచి మీకు మహిమకరంగా మమ్మల్ని వాడుకొని మీ చిత్తం మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.